మహోన్నతుడైనటువంటి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ పరిశుద్ధులుగా దేవుడులుగా కూడి వచ్చిన అందరికీ ప్రభుత్వం నా యొక్క తెలియజేస్తున్నాము. అందరు బాగున్నారని మరి తలచుతున్నాము. దేవుని మహాకృపను బట్టి దేవుడు గ్రహించడం తన ఉచితమైన కృప చేతను ప్రేమ చేతను కాచి కాపాడి వాళ్ళందరినీ సచివాలకు పెంచుకొని జీవమును ఊపిరిని గురించి అనేక మంది బిడ్డల యొక్క దినాన్ని చూడలేకపోయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప చేతను కాచి కాపాడి ఈ యొక్క ఆదివార దినమున మనము ఆయన సన్నిధిలో ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ మరి మనము ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. కొద్ది మాటలు మన పరిశుద్ధ నుంచి మరి నేర్చుకుంటున్నప్పుడు ఒక దినాన మనము కొద్ది మాటలు మనం పరిశుద్ధ నుంచి పరిశీలించుద్దాం. మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రతి మనుషులు కూడా మరి బ్రతుకుచున్నటువంటి బ్రతుకు దేవుడిచ్చినటువంటి కృప, జీవిస్తున్నటువంటి జీవితము దేవుడిచ్చినటువంటి దయ, ఆయన ఇచ్చినటువంటి కృప. మరి ప్రతి ఒక్కరు కూడా మనం అంటుంటాం, ఎవరైనా మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుని దయ వలన బ్రతికాడండి, దేవుని దయ వలన యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాడు, ఆయన కృప అండి అంటుంటాం. అవునా? ఏంటండి అసలు ఆ కృప అంటే ఏంటి? కృప కృప అంటుంటాం మనం కదా. అసలు ఏంటి ఆ కృప గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? కృప అంటే ఏంటి అసలు? ప్రశ్న ఏంటక్క కృప అంటే? చెప్పాలి. కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత ఇవ్వటం, ఇంకా దేవుని దయ, దేవుని ప్రేమ. దేవుని దయ, దేవుని ప్రేమను రెండింటిని కలిపితేనే కృప అనేటువంటిది నిర్వచనం మనము గ్రంథం నుంచి పరిశోధన చేస్తున్నాం. కృప అంటే సహోదరులు చెప్పినట్లు అర్హత లేనటువంటి వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి దయ, ఆశీర్వాదము, ప్రేమ, రక్షణ. ఇది మనుషుల సాధ్యమవుతుందా అంటే కాదండి. ఇది క్రియల వలన కాదు, దేవుని యొక్క ప్రేమ మరియు దయ వలన మాత్రమే అనుగ్రహించబడుతుంది కృప. కృప అనేటువంటి దానికి మనము నిర్వచనము తెలుసుకోవాలి. కృప అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమను కలిపితే మనకు కృప అనబడుతుంది. మనం ఆలోచన చేసినప్పుడు, ఇందాక చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు, ఎపిసి రాసిన పత్రిక మనం గమనిస్తుంటున్నప్పుడు ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఏం తెలియపరచబడుతుందండి? విశ్వాసమందు కృపచేతనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అంటుంది. ఇది మీ వలన కలిగినది కాదు. మనం ఆలోచన చేసినప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేత అంటే, కృప అంటే అక్కడ మనకి దేవుని దయ వలన, దేవుని యొక్క ప్రేమ వలన మనము రక్షించబడి ఉన్నాం. ఇది ఏ మనిషి వలన కూడా కలిగినది కాదు, అది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి వరం అంటున్నాడండి. ఇది దేవుని వరమే అంటున్నాడు. మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క కృపకు మూలం ఎవరండి? ఈ కృప అనుగ్రహించబడడానికి మూలకర్త ఎవరు? మేము కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము. ఎవరు దీనికి ప్రధాన కారకులు ఎవరని మనం గమనించినప్పుడు, గ్రంథాన్ని పరిశీలన చేస్తుంటున్నప్పుడు, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయాన్ని గమనిస్తుంటున్నప్పుడు, ప్రతి మనిషి కూడా కృప ద్వారానే రక్షించబడి ఉన్నాడు. యోహాను సువార్త మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు 1వ అధ్యాయాన్ని గమనిస్తుంటున్నప్పుడు 16-17 వచనాలు మనం గమనిస్తుంటున్నప్పుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము
కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప అంటే దయా, ప్రేమ. ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి కృప మనకు అనుగ్రహించబడింది. సత్యము, సత్యం అంటే ఏంటక్క? సత్యం అంటే ఏంటండి? యోహాను సువార్త 17:17 ఏం చెప్తుందండి? నీ యొక్క వాక్యమే సత్యము, వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీకు వాక్యమే సత్యము అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆయన ద్వారానే మనకు జీవము అనుగ్రహించబడింది, నిత్య జీవం ప్రసాదించబడింది. దీనికి ప్రధానమైనటువంటి కారకుడు, కృప యొక్క మూలం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా లభిస్తుంది. అటువంటిది మనము అనుగ్రహించేటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు, మరి పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఏంటంటే, గమనించినప్పుడు మరి దేవుడు సర్వకృపానిధి అని గ్రంథం సెలవిస్తుంది. మనం ఆలోచన చేసినప్పుడు అర్హత లేని వ్యక్తికి అర్హతనిచ్చేటువంటిది కలిగించడము కృప, అనర్హులకు దీవెనలు ఇవ్వడము కృప, ఏ యోగ్యత లేనటువంటి వారికి కృప అనుగ్రహించబడటము కలిగించటము కృప, దేవుని యొక్క ప్రేమ. ఏ యోగ్యత లేనటువంటి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమ, ఆయన దయ రెండు కలిపితేనే మనకు మరి కృప అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తుంటున్నప్పుడు, తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తుంటున్నప్పుడు 11-12 వచ్చిన మనం గమనించినప్పుడు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. చాలండి, మనం ఆలోచన చేసినప్పుడు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎలాగూ ప్రత్యక్షమైందండి? ఎలా ప్రత్యక్షించబడిందండి? కల్వరిగిరిలో ఆయన మన కొరకు ప్రత్యక్షించబడినటువంటి ప్రత్యక్షత మనం చూసాము, మనకు కనబడింది. క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆ కృప మనకు కనబడుతుంది, ప్రత్యక్షమైంది. దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడింది, వెల్లడిపరచబడింది. ప్రేమ అంటే అర్థమైందండి. ప్రేమ అంటే ప్రత్యక్షపరచబడటము, వెల్లడిపరచబడటము, దాన్ని చూపించడము. అది కల్వరిగిరిలో యేసుక్రీస్తు వారు చూయించాడు, ప్రత్యక్షపరిచాడు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆ ప్రత్యక్షత ఆయన కృప మనకు బోధించుచున్నది. మనం ఆలోచన చేసినప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామా? మరి ఆయన కృపలో ప్రవేశించే వారికి మనం ఉంటున్నామా? మనం ఎంతవరకు అర్హత లేనటువంటి మనకు అర్హతను అనుగ్రహించాడు క్రీస్తు ప్రభు వారి ద్వారా. మనము ఎంతవరకు దాన్ని పొందుకునే బిడ్డలుగా ఉంటున్నాం? అదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినప్పుడు, 3వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడిలడ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి మనిషికి కూడా ఆయన యొక్క దయ,
ఆయన యొక్క కృప కనికరము ద్వారానే రక్షించబడి ఉన్నాడు. ఏ మనిషి వల్ల కూడా సాధ్యపడినటువంటి ఆయన కృప మనల్ని పిలుస్తుంది. ఆయన కృప మనల్ని ఈ లోక సంబంధమైన దాని నుంచి మరి విడిపించబడాలని మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన మానవుడిలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమవుతున్నా కానీ మనుషు మాతృలకు మనం ఏమాత్రం కూడా దానిని లెక్క చేయటం లేదు. సువార్త ద్వారా మనుషుని పిలుస్తుంది కృప. ఈనాడు ఆ యొక్క దయ, ఆయన మనుషుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ పరచబడినప్పటికీ దానిని పొందుకోలేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామేమో. మరి ఆయనకు మన ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కనికరాన్ని నీవు నేను ఎంతవరకు గమనించగలుగుతున్నాం? ఎంతవరకు దాని పట్ల మనము అవగాహన కలిగి ఉంటున్నాం? ఆయన అయితే చెప్తున్నాడు, సమస్త మనుషుల ఏమన్నాడండి? దేవుని యొక్క దయయు మానేడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మరి పరచబడింది. క్రీస్తు ప్రభువారి గురించి నీకు నాకు తెలుసు. ఆయన కల్వరిగిరిలో బలియాగమయ్యాడని. ఆయన ప్రేమను ప్రత్యక్షంగా నీవు నేను ఎంతవరకు మన హృదయంలోకి పోనించేటువంటి వారి ఉంటున్నాం? ఎంతవరకు ఆయన కృప ఎడల మనము పాతుకుపోయిన వారి ఉంటున్నాం? ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు దేవుడు సర్వకృపానిధి అని గ్రంథము తెలియజేస్తుంది. మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనిస్తుంటున్నప్పుడు 10వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుడు సర్వకృపానిధి. 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును. చాలండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు, క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు క్రీస్తునందు మనల్ని పిలుస్తున్నాడండి. క్రీస్తులోకి నీవు నేను ప్రవేశించాలని నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ కృప చేతనే నీవు నేను రక్షించబడాలని ఆయన పిలుపు. ఎలా పిలుస్తున్నాడండి? ఎలా పిలుస్తున్నాడండి? సువార్త ద్వారా పిలుపు అనుగ్రహించబడుతుంది. ఆ సువార్త ద్వారా పిలుపు అనుగ్రహించబడిన మనకు ఆ యొక్క నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ బలపరచబడటానికి నీవు నేను అర్హులుగా ఉన్నామా? క్రీస్తునందు మనము ఆయనలోకి ఆయన నిత్య మహిమను మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలని, క్రీస్తునందు నీవు నేను నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన పిలుస్తున్నాడు. మరి నీవు నేను దానికి యోగ్యులుగా ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఆయన సర్వ సమృద్ధి కలవాడు, కృపా సమృద్ధి కలవాడు. మరి దావీదు మహారాజు చెప్తున్నాడు, కీర్తన 103వ కీర్తన మనం ఆలోచన చేసినప్పుడు, 103వ కీర్తన మనము పరిశీలన చేస్తుంటున్నప్పుడు, 103వ కీర్తన మనము చూస్తుంటున్నప్పుడు ఆయన కృపా సమృద్ధి గలవాడు. 103వ కీర్తన ఆలోచన చేస్తుంటున్నప్పుడు 8వ వచనం మనం గమనిస్తుంటున్నప్పుడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎంతో పూర్ణుడుగా దయాదాక్షిణ పూర్ణుడు. నిన్న రక్షణ కోసము ఆయన ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. ఆయన ఎంతోగానో దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆ కృపను అనుగ్రహించడానికి నీకు నాకు ఆయన ఎంతగానో దీర్ఘశాంతుడై చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు
ఆయన మరి దీర్ఘశాంతము కొరకు నీవు నేను యోచన కలిగి ఉన్నామా? నరులు ఎంత అవేదేయులైనా ఆయన వైపు తిరిగితేనే కుప్పను బట్టి దేవుడు చేర్చుకుంటాడు అని సెలవిస్తుంది. ఎంత కఠిన హృదయాన్నైనా, ఎంత మొండు బారినటువంటి హృదయాలనైనా దేవుడు ఎంత అవిధేయులైనప్పటికీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కృపను బట్టి దేవుడు చేర్చుకుంటాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆనాడు ఇజ్రాయెల్ మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఎంతగానో దేవునికి అవిధేయులై, దేవునికి అంగీకారంగా కాకుండా అయోగ్యంగా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎంతగా హక్కును చేర్చుకున్నాడంటే, వారు ఎన్ని తప్పిదాలు చేస్తున్నప్పటికీ దేవుడు హక్కును చేర్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నెహెమ్యా గ్రంథం మనం పరిశీలన చేసినప్పుడు 9వ అధ్యాయం మనము పరిశీలన చేసినప్పుడు 28వ వచనం గమనించినప్పుడు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం మనం పరిశీలన చేద్దాం. నీ ఎదుట మరలా ద్రోహులు కాక వీరు వారి మీద అధికారం చేశారు. వారు తిరిగి వచ్చి మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని చూడండి. ఇజ్రాయిల్ జనాంగాన్ని మనం చూసినప్పుడు, అధ్యాయ గ్రంథం మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఏం జరిగిందంటండి? ఆకాశం ముందు నువ్వు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. అయోగ్యులుగా ఉన్నటువంటి వారిని మరి యోగ్యులుగా చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కృపచేత అనేక సార్లు ఇశ్రాయేలు జనాంగము మరి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవునికి అమోద్యోగంగా జీవించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు అనేక మార్లు దేవుని బాధ పెట్టినప్పటికీ ఏం చేశాడండి? కృపచేత ఆయన నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించినట్లు మనం చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని కూడా ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో అనేక సార్లు అనేక పర్యాయాలు మరి మన యొక్క ఆలోచన బట్టి కానీ, మన పరిస్థితి ప్రభావాలను బట్టి కానీ, మరి మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు కృపచేత మనల్ని అంగీకరించేవాడిగా ఉన్నాడు. మనం ఎలాగున్నాం? దేవుని కృపచేత దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే వారికి ఉన్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది. ఎలా అనుగ్రహించబడిందండి కృప? మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎలా అనుగ్రహించబడింది ఈ కృప అనేటువంటిది? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎలా అనుగ్రహించబడింది మనకు? యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఇందా చదివిన లేఖన భాగాలలో 16-17 వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎలా మనకు అనుగ్రహించబడిందండి కృప? ఆయన పరిపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడదు, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కృప అనుగ్రహించబడింది. ఏ మనుషుని ద్వారా కూడా కృప అనుగ్రహించబడలేదు. మనుషులు మాత్రం మనం అంటున్నప్పుడు మరి నీ దయ వల్ల మేము ఎలా ఉన్నామని అంటుంటారు. అవునండి, మనుషులు మాత్రం మనం ఆలోచన చేసినప్పుడు మరి నీ దయ అండి, మీ దైవాలను ఎలా ఉండమండి అంటుంటారు. అంటే మనుషు మాత్రులుగా మాత్రమే మేము ఎలా ఆలోచన చేసినప్పుడు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుని గురించి నేను ఎంతవరకు ఆలోచన కలిగిందా? మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు నీతి న్యాయము కలవాడు, కృపా కనికరము కలవాడని నేను ఎప్పుడైనా ఆలోచన చేశామా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు నీతి న్యాయములు గలవాడని, కృపా సమృద్ధి గలవాడని ఎప్పుడైనా మనం ఆలోచన చేసావా? మనుషు మాత్రమే మనం ఆలోచన చేసినప్పుడు, మనుషులు ఏదైనా సహాయం చేసినప్పుడు మీ దయ వల్ల మేము ఎలా ఉన్నామండి అంటుంటారు.
మరి నిత్యము మరి ఆరని అగ్నిలో నుంచి మనం తప్పించినటువంటి దేవాది దేవుని గురించి నీవు నేను ఎంతవరకు ఆలోచన చేస్తుంటున్నావు? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము ఏం తెలియజేస్తుంటున్నాం? మనం ఆలోచన చేసినప్పుడు ఒకటవ అధ్యాయము 6వ వచనం చేసినప్పుడు, యేసుక్రీస్తు దాసుడును పిలువబడిన వాడును అనగా సోమని చెప్పు ఆయనది దేవుని నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చాలండి. యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడిందని చెప్పడానికి, మనకి యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమును ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ నేను చెబుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగా అంటున్నాడు. మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కృప మనకు అనుగ్రహించబడిందని నీవు నేను ఎంతవరకు ఆలోచించగలుగుతున్నావు? నీతి న్యాయము పాపమును శిక్షించమంటుంది, కృపా కనికరమును పాపిని క్షమించమంటుంది. మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీతి న్యాయము పాపమును శిక్షించమంటుంది, కానీ కృపా కనికరము పాపిని క్షమించమంటుంది. మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు అందుకు దేవుడు నరులను శిక్షించకుండా మానవ జాతి మొత్తాన్ని కూడా రక్షించాలని చెప్పి అందరి తరపున యేసుక్రీస్తు వారిని బలియాగం చేశాడని మనము గమనిస్తున్నామా? మనం ఆలోచన చేసినప్పుడు ఉగ్రత యేసుక్రీస్తుకు కృపా కనికరములు ఏమో నరులకు, యేసుక్రీస్తు మన కొరకు ఉగ్రత భరించి మనకు కృపానుగ్రహించాడు. మనుషులందరి నిమిత్తము యేసుక్రీస్తు వారిని మాత్రమే బలి ఇచ్చాడని, ఆయన కృప మన ఎడల ఎంతగా ఉన్నదా అనేటువంటి విషయం మనకు ఆలోచన చేస్తుంటున్నామా? మన హృదయంలోనికి పోతుందా? ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమను మనం ఎంతవరకు ఇష్టపడే వారికి ఉంటున్నాం? ఆయన కృపాసనోత్తమకు ఎంతవరకు మనము చేరేటువంటి వారికి ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు, ఆయన యొక్క మరణము మన కృప అనే గ్రంథం సెలవిస్తుందండి. ఆలోచన చేస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తున్నప్పుడు, 2వ అధ్యాయం 9వ వచనము, దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వారిగా ఆయన చూస్తున్నాము. ఆయన మరణము కృప అని ఎంతవరకు మనము ఆలోచన చేస్తున్నాము? ఆయన మరణము ద్వారా కృప మనకు అనుగ్రహించబడిందని నీవు నేను ఎంతవరకు ఆలోచన కలిగి? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనిపించినట్లు, ప్రతి మనుషుని కొరకు మరణము అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వాడిగా ఆయన చూచుచున్నాము. ఆయన మన కొరకు కల్వరి తీరుడు బలియాగమయ్యాడని, ఆయన మరణము మనకు కృప అని మనం ఎంతవరకు గుర్తెరుగుతున్నాం? ఆయన మరణము పొందాడంటే అది నీనా కోసం అని ఎంతవరకు మనము ఆలోచన చేస్తుంటున్నాం? గమనించుకోవాలి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 9-10 వచనం మనం గమనిస్తున్నప్పుడు, 1వ అధ్యాయము
9-10 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఆ ఆ ఆ వెలుగులోనికి తెచ్చాడు. సువార్త వలన వెలుగులోకి వచ్చింది ఆయన కృప. కృప పిలుస్తుంది, కానీ మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే ఏమంటండి, అనాది కాలముననే ఏమన్నాడు, అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ పిలుపుకు నీవు నేను లోబడుతున్నామా? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. మరి సువార్త వలన మనం పిలువబడుతుంటే ఆ పిలుపుకు నీవు నేనెంతవరకు యోగ్యులుగా ఉంటున్నాం? ఎంతవరకు ఆయనతో సమాధానం పడేవారికి ఉంటున్నాం? అనాది కాలములో ఆయన చేసిన ప్రణాళికలో, అనాది కాలమందు ఆయన వేసినటువంటి ఆయన కృప ద్వారా బయలుపరచబడినటువంటి రక్షణ ప్రణాళికను నీవు నేను ఎంతవరకు ఆమోదయోగ్యులుగా ఉంటున్నావు? నీవు నేను ఎంతవరకు దాన్ని అంగీకరిస్తున్నావు? ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే, మన క్రియలను బట్టి కాక, ఏమంటండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు ద్వారానే కృప అనుగ్రహించబడిందని చెప్పబడుతుంది. ఆ మాటకు నీవు నేను ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటున్నావు? ఆయన మరణము మనకు కృప, ఆయన ద్వారా కృప బయలుపరచబడింది. ఈ కృప ఎక్కడ ప్రత్యక్షమైందండి? కల్వరిలో ప్రత్యక్షమైంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 వచనం గమనిస్తున్నప్పుడు ఈ యొక్క కృప ఎక్కడ ప్రత్యక్షమైందండి? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 వచనం గమనిస్తున్నప్పుడు 2వ అధ్యాయము సమస్త మనుషులకు ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలని, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వచ్ఛబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఆ బోధకు నీవు నేను ఎంతవరకు అంగీకరిస్తున్నావు? బోధించబడుతుంది నిజమే, వాస్తవమే. ఆ బోధకు నీవు నేను ఎంతవరకు అంగీకారయోగ్యంగా ఉంటున్నావు? సిలువలో కృప ప్రత్యక్షమైందని నీవు నేను ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నా? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనా కానీ మనుషులు కల్వరి గిరిలో ప్రత్యక్షమైనా కానీ ఆ యొక్క కృప కొరకు కనిపెట్టేవారిగా ఉండలేకపోతున్నాం. ఆ కృపను మనము ఆస్వాదించలేకపోతున్నాం. ఆయన దయను ప్రేమను ఆస్వాదించలేకపోతున్నాం. మన హృదయంలోకి చోటు ఇవ్వలేకపోతున్నాం. ఆయన కృప పిలుస్తుంది. సిలువలో ప్రత్యక్షంగా మన కోసము ఆయన పెట్టినటువంటి కల్వరిగిరిలో పెట్టినటువంటి యొక్క ప్రాణము మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. వింటున్నామే కానీ దానిని హృదయంలోకి పోనీలేని బిడ్డలుగా ఉంటున్నాం. మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు సిలువలో కృప ప్రత్యక్షమైంది. దానికి నీవు నేను ఎంతవరకు అంగీకారయోగ్యంగా ఉంటున్నాం ఆలోచించేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఇందా చేసినప్పుడు క్రీస్తు పరిపూర్ణతలో నుండి మనము
కృపను పొందాము. యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఇందా చదివామండి. మనకు కృపయు ప్రసాదించడానికే ప్రభువు తను తగ్గించుకొని వచ్చాడు. ఆయన ప్రేమను, ఆయన యొక్క దయను చూపించడానికే ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడని నేను ఎంతవరకు గమనిస్తుంటున్నావు? ఆ కృపను నేను పొందుకోవాలని, ఆయన ప్రేమను, దయను, కనికరాన్ని మనం పొందుకోవాలని తను తగ్గించుకొని ధనవంతుడై ఉన్నటువంటి ఆయన దరిద్రుడుగా, హీనుడుగా, అయోగ్యుడిగా మన కోసము, అయోగ్యులైనటువంటి మన కోసము తన ప్రాణాన్ని కల్వరిగిరిలో ప్రత్యక్షంగా చూపించాడు. తన కృపను ప్రత్యక్షంగా చూపించినప్పటికీ మన హృదయం తెరవబడటం లేదు. మన హృదయం ఎంతవరకు ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. ఆయన కృప ప్రత్యక్షమైనప్పటికీ దాన్ని అంగీకరించలేటువంటి యొక్క హృదయము ఎంతగా ఉంది మనం ఆలోచించాలి. కల్వరిగిరిలో నీ కోసం, నా కోసం 2024 సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ ఆ కృపను మనం పొందలేని స్థితిలో మనం ఉన్నామేమో గమనించుకోవాలి. మన పరిస్థితి ఎలాగుంది? ఆయనైతే కనిపెడుతున్నాడు. దీర్ఘశాంతము గలవాడు, కృపా సమృద్ధి గలవాడు. నీ కోసం, నా కోసం ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు ఆయన. ఎందుకండి? మారుతారేమో, నా బిడ్డలు నా కృపను పొందే బిడ్డలుగా ఉంటారేమో అని చెప్పి ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మనమైతే ఎలాగున్నాం? దాన్ని ఆస్వాదించడానికి, దాన్ని అంగీకరించడానికి యోగ్యులుగా ఉన్నామా, అయోగ్యులుగా ఉంటున్నామా? ఎలాగున్నాం? ఆయనైతే తను తగ్గించుకొని ఎంతగా అంటే ధనవంతుడయ్యండి దరిద్రుడుగా, దీనుడుగా, మరి ఆయన పుట్టినటువంటి ఊరిని గమనించినప్పుడు ఒక కురుగ్రామంలో జన్మించిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన ధనవంతుడయ్యండి దరిద్రుడుగా మన కోసం వచ్చిన పరిస్థితి మనం చూసినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎంత తగ్గించుకున్నాడంటే ఆ కృపను నేను పొందుకోవాలని, ఆ నిత్య జీవము మనకు అనుగ్రహించబడాలని ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం? ఆయన మాటలకి విధేయతను ఎంతవరకు కనపరుస్తున్నాం మనం? ఆ విధేయతను నేను చూపించలేనప్పుడు మన జీవితము వ్యర్థం. ఆ విధేయత మనం కనపరచలేనప్పుడు ఈ జీవితానికి అర్థం లేదు. ఆయన ఎంతగా అంటే పరమదేవుడు, మహాదేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి నినా దేవుడు అంతగా తగ్గించుకున్నప్పుడు ఆ మాటలకు, ఆయన చెప్పినటువంటి మాటలకు, క్రీస్తు చెప్పిన మాటలకు విధేయతను కనపరిచినటువంటి మనము ఎలాగున్నామో పరిచయం చేసుకో. ఆయన చెబుతున్నాడు నరుని అయోగ్యత, నరుడు అయోగ్యుడు. ఆ అయోగ్యుడికి ఏం చేశాడో తెలుసా? ఆయన ఒకసారి గ్రంథాన్ని పరిశోధన చేసినప్పుడు శత్రువులుగా ఉన్న మన కోసం ఆయన ఏం చేశాడో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు నరుడు అయోగ్యుడని గ్రంథం సెలవిస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు అల్పుడమైనటువంటి మన కోసము, ఆయన శత్రువులమైన మన కోసము ఆయన ఏం చేశాడంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి మనం ఆలోచన చేసినప్పుడు ఎలయనగా బలహీనమై ఉండగా అరుదు చిరుముచ్చా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకములో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలండి. మనం ఆలోచన చేసుకున్నప్పుడు శత్రువులు ఉన్న మనం ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోతారు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఏ విధంగా వెల్లపరిచాడండి? తన ప్రేమను ఏ విధంగా వెల్లపరిచాడక? ఏ విధంగా వెల్లపరిచాడండి? ఏ విధంగా? శిలువ మరణం పొందినంతగా ఆయన వెల్లపరిచాడు. ఆయన చనిపోయినా కానీ మనము మారలేని పొజిషన్లో ఉన్నాం. ఆయన ఏదో అనుగ్రహించి చేశాడంటే, దీవెనలు ఇచ్చాడంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలుకు అనేకమైనటువంటి తెగుల నుంచి, అనేకమైన బాధల నుంచి ఆయన్ని నడిపించాడండి. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి
ఏం చేశాడండి? మనని నడిపించాడు కదా, అనేకమైన అద్భుతాలు చేసి, అనేకమైన ఆశ్చర్యకారాలు చేసి. ఎందుకు? వాళ్ళని నమ్ముతాడని, వాళ్ళని దేవుణ్ణి నమ్ముతారని చెప్పి దేవుడు చేశాడు. కానీ యుక్త కాలమున ఈనాడు ఏం చేశాడండి? ఆయన ఎలా చూపించాడండి? మరణము పొందినంతగా ఆయన ప్రేమను చూపించిన మనిషి సత్యాన్ని తెలుసుకోవడం లేదు. సత్య మార్గములో రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి ఈ హృదయము నాటల్లా. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకారులు, అనేకమైన క్రియలు, సూచక్రియల ద్వారా దేవుణ్ణి నమ్మాలని చెప్పి అనేక సార్లు ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. అనేక సార్లు కృపను బట్టి వాళ్ళని విడిపించాడు. ఆనాడు యుక్త కాలమున ఈనాడు ఏం చేశాడండి? ఆయన ప్రేమను కల్వరిగిరిలో ప్రత్యక్షపరిచినప్పటికని, చనిపోయినప్పటికని, ప్రేమను అంతగా చూపించినప్పటికని మనిషి మారటం లేదు. ఎంత మాత్రం ఆయన కృపను పొందుకోవడానికి అయోగ్యులుగా ఉంటున్నాడు, కానీ యోగ్యుడిగా ఇష్టపడట్లేదు. శత్రువులమైన ఉన్న మనలను, శత్రుత్వంగా ఉన్నటువంటి మనలను ఆయన కల్వరిగిరిలో ఆయన ప్రేమ ద్వారా సమాధానపరిచాడు. మరి మనం ఎంతవరకు ఆయనతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాం? చచ్చిన వారమైన మనం ఏమన్నాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 నుంచి మనకు తెలుసు. చచ్చిన వారమైన మనం ఏం చేస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మనం ఆలోచన చేసినప్పుడు చచ్చిపడిపోయిన మన జీవితము ఇప్పుడు మనం బ్రతికున్నామని మనం అనుకుంటున్నామేమో, కాదు. పాపములో ఉన్నామంటే మనము చచ్చిన వారి కింద లెక్క. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే చచ్చిపోయిన మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికిసా. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం ఆలోచన చేసినప్పుడు మనం బాప్తిసము లేకుండా బ్రతికున్నామంటే దేవుని దృష్టిలో ఎలా ఉన్నామండి? చచ్చిన వారితో సమానం. ఆ కృపను, ఆ యొక్క దయాళుత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను పొందుకోలేని పరిస్థితుల్లో మీ అపరాధముల చేతుల, పాపముల చేతులు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన ప్రేమ అలా ప్రత్యక్షమైనప్పటికీ మనం ఆ బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. నూతన స్వభావాన్ని, నూతన జన్మలను పొందడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన కృపను పొందుకోవడానికి మనం ఎంతవరకు ఇష్టపడే బిడ్డలుగా ఉంటున్నాం? శత్రువులు ఉన్న మనం, చచ్చిపోయిన మనలను ఆయన బ్రతికించడానికి ఆయన కృపను గురించాడు. మనము